అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. తెలంగాణలో సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. ఇవాళ ఉదయం నుంచి వాట్సాప్ గ్రూపులు, వాట్సాప్ వ్యక్తిగత నెంబర్లు హ్యాక్ అవుతున్నాయి. గతంలో ఫేస్బుక్, ఇన్స్టాలు హ్యాక్ అయ్యేవి, కానీ సైబర్ నేరగాళ్లు వాట్సాప్ గ్రూపులు హ్యాక్ చేస్తున్నారు. పలువురు తెలంగాణ మంత్రుల వాట్సాప్ మీడియా గ్రూపులను కూడా హ్యాక్ చేశారు. ఇక ఎస్బీఐ బ్యాంక్ ఆధార్ అప్డేషన్ పేరుతో ప్రమాదకర ఏపీకే ఫైల్ ను కూడా షేర్ చేస్తున్నారు నేరగాళ్లు. ఆధార్ అప్డేట్ చేసుకోవాలని సూచిస్తూ ఎస్బీఐ పేరుతో మెసేజ్లు పంపుతున్నారు. ఇప్పటికే పోలీసులు హ్యాకింగ్ కు సంబంధించిన వందలాది ఫిర్యాదులు వస్తున్నాయని తెలుస్తోంది. ఇప్పటికే చాలా మంది సైబర్ నేరగాళ్లు ఉచ్చులో పడి డబ్బులు ట్రాన్స్ఫర్ చేశారని చెబుతున్నారు. ఏపీకే ఫైల్స్ ఓపెన్ చేయవద్దని సైబర్ నిపుణులు సూచిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, ఉదయం నుంచి కూడా కొన్ని వాట్సాప్ గ్రూపులు, వాట్సాప్ వ్యక్తిగత నంబర్లు కూడా హ్యాక్ అవుతున్నట్లు సమాచారం అందుతుంది. ఏంటి ఇప్పటి వరకు దీని సిచ్యువేషన్ ఏంటి? ఇప్పటి వరకు ఎంతమంది గ్రూపులు అండ్ వ్యక్తిగతంగా వాట్సాప్ నంబర్లు ఎంత మేర హ్యాక్ అయ్యాయి? ఇప్పటి వరకు ఫేస్బుక్, ట్విట్టర్ ఇట్లాంటి ఎక్స్ హ్యాండిల్స్ మాత్రమే హ్యాక్ చేసినటువంటి సైబర్ నేరగాలు ఇప్పుడు ఏకంగా వాట్సాప్ నెంబర్ ని సైతం హ్యాక్ చేసి ఏ గ్రూప్లలో ఉన్నారు, ఎవరితో వీళ్ళు రెగ్యులర్ గా చాట్ చేస్తా ఉన్నారు, అదే నెంబర్ నుంచి ఇతర వ్యక్తులతో కాంటాక్ట్ అయ్యి తనకు అర్జెంట్ గా డబ్బులు కావాలి, హాస్పిటల్లో ఉన్నాను, గూగుల్ పే అంటూ కూడా రకరకాలుగా సైబర్ నేరగాళ్లు ఈ వ్యక్తి నెంబర్ ని హ్యాక్ చేసి ఎగ్జాక్ట్ గా ఆ వ్యక్తి లాగే చాట్ చేసి మెసేజ్ పంపి వారి నుంచి డబ్బులు లాగేస్తున్నటువంటి కేసులు ఈ రోజు ఎక్కువగా నమోదయ్యాయి. తెలంగాణలో ఉప ముఖ్యమంత్రి గ్రూప్ ఒకటి హ్యాక్ అయింది, మంత్రులకు చెందినటువంటి గ్రూపులు హ్యాక్ అయ్యాయి. ఈ మినిస్టర్లు, మాజీ మినిస్టర్లు, డిప్యూటీ సీఎం ఉన్నటువంటి గ్రూప్లలో పలువురు జర్నలిస్టుల నెంబర్స్ ని సైతం హ్యాక్ చేసి తను యాజ్ ఇట్ ఈజ్ జర్నలిస్ట్, రిపోర్టర్ లాగానే ఇతరులకు మెసేజ్ పెట్టి తనకు అర్జెంట్ గా ఈ గూగుల్ పేకి డబ్బులు పంపాలంటూ కూడా రిక్వెస్ట్ పెట్టడంతో అర్జెంట్ ఏమో అనుకుని కొంతమంది ఇప్పటికే డబ్బులు కూడా ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. దీనిపైన మొదటి నుంచి సైబర్ క్రైమ్ ఆన్లైన్ ద్వారా ఒక నెంబర్ ని కేటాయించి దాని ద్వారా మీకు ఏదైనా డబ్బులు ఇమీడియట్ గా కట్ అయినట్టయితే ఆ నెంబర్ కి ఫోన్ చేసి మీరు ఇమీడియట్ గా కంప్లైంట్ రైజ్ చేస్తే ఆ డబ్బులు వెళ్లకుండా ఆపగలుగుతారు అంటూ మాత్రం 1930 ఈ సైబర్ క్రైమ్ హెల్ప్ నెంబర్ ని సెంట్రల్ గతంలోనే ఓపెన్ చేసి దీని ద్వారా వచ్చేటువంటి కంప్లైంట్స్ అన్నిటి కూడా ఎప్పటికప్పుడు రేజ్ చేసి ఒక వ్యక్తి నెంబర్ హ్యాక్ అయ్యి దాని ద్వారా వెళ్ళినటువంటి డబ్బులు లేకపోతే ఆ నెంబర్ కి వేసినటువంటి డబ్బులన్నీ కూడా అకౌంట్స్ ఎక్కడికక్కడ సీజ్ చేసే విధంగా 1930 సైబర్ క్రైమ్ హెల్ప్ నెంబర్ ని సహాయం తీసుకొని మీ అకౌంట్ లో నుంచి లేదా మీకు తెలిసినటువంటి వ్యక్తుల అకౌంట్ లో నుంచి డబ్బులు కట్ అయినటువంటి వెంటనే ఈ నెంబర్ కి ఫోన్ చేసి మీరు కంప్లైంట్ రైజ్ చేస్తే ఇమీడియట్ గా ఆ అకౌంట్స్ అన్ని కూడా అక్కడికి హోల్డ్ అయిపోతాయి. ఆ డబ్బులు తిరిగి చెల్లించే విధంగా, ట్రాన్స్ఫర్ చేసే విధంగా సౌకర్యం ఉండదు అంటూ మాత్రం సైబర్ క్రైమ్ నిపుణులు ఈ నెంబర్ ని ఎక్కువగా అప్రోచ్ అవ్వాలంటూ కూడా దీనిపైన అవేర్నెస్ కల్పిస్తా ఉన్నారు. ఈ రోజు తెలంగాణ వ్యాప్తంగా చాలా చోట్ల అనేక మంది జర్నలిస్టులవి, ఈ ఉప ముఖ్యమంత్రివి, మంత్రులవి, ఎమ్మెల్యేల నెంబర్లన్నీ కూడా హ్యాక్ అయ్యి ఆ గ్రూప్ లో ఉన్నటువంటి మెసేజ్లన్నిటి కూడా సేమ్ మినిస్టర్ లాగా, డిప్యూటీ మినిస్టర్ లాగా, ఎమ్మెల్యే లాగా అతని నెంబర్ నుంచే తిరిగి సాధారణ వ్యక్తులకు మెసేజ్ వెళ్లడంతో నిజంగానే ఏదైనా సహాయం కావాలని కోరుతా ఉండడం అంటూ వెనక ముందు చూడకుండా డబ్బులు పే చేసినటువంటి ఘటనలు ఎక్కువగా నమోదవుతున్నాయి. గ్రూపులు హ్యాక్ అవ్వడము, వ్యక్తిగత నెంబర్ హ్యాక్ అవ్వడము, ఆ నెంబర్ నుంచి ఇతరులకు మెసేజ్ వచ్చినటువంటి వెంటనే ఇప్పటికీ కొంత వేలాది రూపాయలుగా డబ్బులు ఆ వ్యక్తికి ఆన్లైన్ ద్వారా ట్రాన్స్ఫర్ చేసినటువంటి కేసులు ఈ రోజు ఎక్కువగా నమోదవుతా ఉన్నాయి. ఇమీడియట్ గా సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించి ఒక ఫిర్యాదు అందజేయడము, ఇన్స్టాంట్ గా 1930 అనే ఒక సైబర్ క్రైమ్ హెల్ప్ నెంబర్ కి ఫోన్ చేసి మీ నెంబర్ హ్యాక్ అయిన తర్వాత మీకు జరిగినటువంటి అన్యాయానికి సంబంధించి ఆ వివరాలు అందజేస్తే ఇమీడియట్ గా సైబర్ నిపుణులు ఆ అకౌంట్స్ అన్ని కూడా సీజ్ చేసి ఆ డబ్బులు వేరే చోటుకి వెళ్లకుండా మాత్రం దాన్ని అక్కడే నిల్వ చేసే విధంగా మాత్రం ఈ ప్రయత్నాలు సాగుతా ఉన్నాయి. దేశవ్యాప్తంగా ముఖ్యంగా తెలంగాణలో ఈ రోజు అనేక గ్రూపులు, వ్యక్తిగత నెంబర్లు కూడా హ్యాక్ అయ్యి అవే సంస్థలో పనిచేస్తున్నటువంటి వారికి మెసేజ్లు వెళ్లి తన అర్జెంట్ గా డబ్బులు కావాలి, నాకు వేరే అర్జెంట్ వర్క్ ఉంది అంటూ కూడా రకరకాల కారణాలు చెప్పి ఆ సంస్థలోనే పనిచేస్తున్నటువంటి ఉద్యోగులకు ఈ మెసేజ్లు పెట్టి దాని ద్వారా వచ్చినటువంటి డబ్బులన్నీ కూడా కాజేసే ప్రయత్నాలు జరుగుతా ఉన్నాయి. తెలంగాణ ప్రజలు, హైదరాబాద్ ప్రజలు అప్రమత్తంగా ఉండి ఏపీకే ఫైల్స్ ఎట్టి పరిస్థితుల్లో ఓపెన్ చేయకూడదు. ఎస్బీఐ ఇన్సూరెన్స్ ని, ఎస్బీఐ
డిపాజిట్ డెబిట్ కార్డ్ అంటూ క్రెడిట్ కార్డ్ అంటూ అప్లోడ్ చేసుకోండి, ఇన్స్టాల్ చేసుకోండి అంటూ కూడా ఏవైనా మెసేజ్లు వస్తే వాటికి రెస్పాండ్ అవ్వకండి. రకరకాలుగా ఓటీపీలు, మీకు లోన్ వచ్చింది, లోన్ శాంక్షన్ అయింది, మీకు 5 లక్షల లోన్ రెడీగా ఉంది అంటూ కూడా రకరకాలుగా సైబర్ నేరగాళ్లు ఈ వ్యక్తులని మొబైల్ ని హ్యాక్ చేసి దాని ద్వారా డబ్బులు లాగేటువంటి ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. ఎక్కడి నుంచి ఈ ఆపరేషన్స్ అన్ని సాగుతా ఉన్నాయి. దేశవ్యాప్తంగా ఈ రోజు ఇన్ని ఫోన్ నెంబర్లు హ్యాక్ అవ్వడానికి ప్రధానంగా ఎక్కడ బేస్ చేసుకొని ఈ సర్వర్ల ద్వారా ఈ అకౌంట్స్ ని హ్యాక్ చేస్తా ఉన్నారు. ఏపీకే ఫైల్స్ ని ఎట్టి పరిస్థితుల్లో డౌన్లోడ్ చేయొద్దు, ఓపెన్ చేయొద్దు. ఆ ఏపీకే ఫైల్ వచ్చినటువంటి వెంటనే గ్రూప్ అడ్మిన్ డిలీట్ చేసేయాలి. ఆ ఏపీకే ఫైల్ కనిపించకుండా అలర్ట్ గా ఉండాలి. ఫార్వర్డ్ చేసినటువంటి వెంటనే ఓపెన్ చేయకుండా ప్రజలు అవేర్నెస్ తో, అవగాహనతో జాగ్రత్తగా ఉండండి అంటూ మాత్రం సైబర్ నిపుణులు సూచిస్తా ఉన్నారు. ఏపీకే ఫైల్స్ ఇమీడియట్ గా ఇన్స్టాల్ చేసినటువంటి వెంటనే, దాన్ని క్లిక్ చేసినటువంటి వెంటనే మీ మొబైల్ ఫోన్ అంతా కూడా సైబర్ నేరగాళ్ల చేతిలో యాక్సిస్ లోకి వెళ్లిపోయి అదే నెంబర్ నుంచి మీ కాంటాక్ట్స్ అన్నిటి కూడా మెసేజ్ పెట్టి వేరే గూగుల్ పే ఫోన్ నెంబర్ అటాచ్ చేసి ఆ నెంబర్ కి డబ్బులు పంపండి ఇమీడియట్ గా అంటూ కూడా ఈ మెసేజ్లు ఫార్వర్డ్ అవుతా ఉన్నాయి. ప్రజలు వీటి పట్ల అప్రమత్తంగా ఉండి ఎవరైనా ఇప్పటికే మోసపోయి ఉంటే సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్ నెంబర్ కి ఫోన్ చేసి మీరు కంప్లైంట్ రిజిస్టర్ చేసినట్టయితే ఆ డబ్బులు వేరే అకౌంట్ కి ట్రాన్స్ఫర్ అవ్వకుండా అక్కడికి నిలిచిపోతాయి అంటూ మాత్రం నిపుణులు చెప్తా ఉన్నారు. ఈ రోజు డిప్యూటీ సీఎం చాలా మంది మంత్రుల పేషీలకు చెందినటువంటి వాట్సాప్ గ్రూపులు, అవే గ్రూపులలో ఉన్నటువంటి జర్నలిస్టుల నెంబర్లు, ఈ మహిళా జర్నలిస్టుల నెంబర్లను కూడా హ్యాక్ చేసి దాని ద్వారా మెసేజ్లు పెడుతున్నట్టుగా సమాచారం అందుతుంది. దీనిపైన హైదరాబాద్ పోలీసులు ఎక్కడి నుంచి ఈ మెసేజ్లు వస్తున్నాయి, హ్యాక్ అవుతా ఉన్నాయి, ఎక్కడ సర్వర్ కేంద్రంగా జరుగుతా ఉన్నాయి అనే దానిపైన ఒక పక్క ఈ వివరాలను కూడా ఆరా తీస్తున్నట్టుగా తెలుస్తోంది. అయితే రవితేజ, ఇప్పుడు ఏదైతే ఉదయం నుంచి కూడా వ్యక్తిగత వాట్సాప్ నంబర్లు కూడా మీరు చెప్తున్నట్లు ఏదైతే హ్యాక్ అవుతున్నాయో, ఈ హ్యాక్ అవ్వకుండా ముందస్తు జాగ్రత్తగా ఎలాంటి సూచనలు తీసుకోవాలని ఏమైనా చెప్తున్నారా సైబర్ క్రైమ్ వింగ్? వాట్సాప్ గ్రూప్స్ అయితే 2 స్టెప్ అథెంటికేషన్ ఆన్ చేసుకొని దాని ద్వారా ఎవరు కూడా హ్యాక్ చేసే అంత ఈజీగా ఉండదని, ఒకవేళ వ్యక్తిగతంగా నెంబర్ హ్యాక్ అయితే మాత్రం వాటి విషయంలో మీకు సమాచారం వచ్చినటువంటి వెంటనే సైబర్ క్రైమ్ నెంబర్ కి మీరు ఫోన్ చేసి మీ నెంబర్ హ్యాక్ అయినట్టుగా ఏమాత్రం అనుమానం వచ్చినా సైబర్ క్రైమ్ నెంబర్ 1930కి టోల్ ఫ్రీ నెంబర్ కి ఫోన్ చేసి మీరు సమాచారం ఇచ్చినటువంటి కొన్ని సెకండ్స్ కే అకౌంట్స్ అన్ని కూడా ఎక్కడికక్కడ స్వీజ్ చేసి డబ్బులు వేరే ఖాతాలోకి ట్రాన్స్ఫర్ అవ్వకుండా ఉంటాయనేది మొదటి నుంచి దీనిపైన అవేర్నెస్ కల్పిస్తా ఉన్నారు. హైదరాబాద్ పోలీసులు కూడా మీకు హ్యాక్ అయ్యి డబ్బులు పోగొట్టుకున్నట్టయితే తమకు ఒక అఫీషియల్ ఫిర్యాదు అందజేయండి. ముందుగా ఇన్స్టాంట్ గా ఆన్లైన్ ఫిర్యాదు అందజేసి అక్కడ వచ్చినటువంటి ఎక్నాలెడ్జ్మెంట్ నెంబర్ ని తీసుకొచ్చి ఇక్కడ హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఆ ఫిర్యాదు అందజేస్తే ఎక్కడి కేంద్రంగా ఇది ఆపరేషన్ సాగుతా ఉన్నాయి, ఆ డబ్బులు మళ్ళీ తిరిగి మోసపోయినటువంటి బాధితుల అకౌంట్ లోకి చేరుతాయి. కానీ ప్రజలు అప్రమత్తంగా ఉండండి. ఎవరు కూడా డబ్బులు అడగగానే పే చేయకండి. అవసరమైతే కాల్ చేసి కన్ఫర్మేషన్ ఏ పర్పస్ పైన డబ్బులు అడుగుతున్నారని ఆ వ్యక్తులా కాదని తెలుసుకున్న తర్వాతనే డబ్బులు హ్యాండ్ ఓవర్ చేయండి తప్ప ఒక మెసేజ్ కారణంగా వచ్చినటువంటి వెంటనే మీరు డబ్బులు ట్రాన్స్ఫర్ చేస్తే అది ఖచ్చితంగా సైబర్ నేరగాళ్ల పనే. ఓటీపీలు పంపడము, ఆ హాస్పిటల్లో ఉన్న డబ్బులు పంపండి ఇమీడియట్ గా అర్జెంట్ అంటూ కూడా, లేదా మీకు బ్యాంక్ లోన్ వచ్చింది మీ బ్యాంక్ నుంచి ఇది అప్డేట్ చేసుకోవాలి అంటూ కూడా ఈ రకమైన మెసేజ్లు వస్తే ఇమీడియట్ గా వాటిని ఓపెన్ చేయకుండా వాటి జోలికి పోకుండా జాగ్రత్తగా ఉండి మీ పేరుతో ఏవైనా మెసేజ్లు వెళ్తే మీరు టోల్ ఫ్రీ నెంబర్ కి ఫోన్ చేసి 1930 నెంబర్ కి ఫోన్ చేసి మీరు ఆ కంప్లైంట్ రైజ్ చేస్తే మీ డబ్బులు సేఫ్ గా ఉంటాయి. తర్వాత హ్యాకర్ ని కూడా ఈజీగా సెంట్రల్ క్రైమ్ టీం పట్టుకునేటువంటి అవకాశం ఉంటుంది. దాంతో పాటు లోకల్ టీం కి కూడా ఈ ఫిర్యాదు చేయాలంటూ మాత్రం సూచిస్తా ఉన్నారు. అయితే రవితేజ, ఒక వారం రోజుల క్రితం అటు తెలంగాణ హైకోర్టు వెబ్సైట్ హ్యాక్ అయింది అండ్ ఇప్పుడు ఈ 2 ఘటనలకు ఏమైనా సంబంధం ఉందనే అనుమానాలు ఏమైనా వ్యక్తమవుతున్నాయా? తెలంగాణ హైకోర్టు హ్యాక్ అయినటువంటి అంశం పైన అఫీషియల్ గా హైకోర్టు నుంచి హైదరాబాద్ సిసిఎస్ పోలీసులకు ఒక ఫిర్యాదు కూడా అందజేసింది. రెగ్యులర్ గా పేషీ కోసం ఎవరైతే ఈ కేసులో ఉన్నటువంటి వారు అందరూ ఆ వెబ్సైట్ ని విజిట్ అవుతూ ఉంటుంటే దాంట్లో కొన్ని సినిమాలకు చెందినటువంటి కంటెంట్ ఎక్కువగా కనబడింది. ఈ ఇటీవల రిలీజ్ అయినటువంటి కొత్త సినిమాల లింక్స్ అన్ని కూడా హైకోర్టు వెబ్సైట్ లో దర్శనం ఇవ్వడంతో అవాక్కైనటువంటి రెగ్యులర్ గా విజిటర్స్ వీళ్ళంతా పోలీసులకు కూడా సమాచారం ఇచ్చారు. హైకోర్టు కూడా అఫీషియల్ గా సమాచారం తెలియజేయడంతో అఫీషియల్ గా హైకోర్టు నుంచి ఒక ఫిర్యాదు, తన హైకోర్టు వెబ్సైట్ హ్యాక్ అయింది, దీనిపైన చర్యలు తీసుకొని అతని పైన ఇమీడియట్ గా యాక్షన్ తీసుకోండి అంటూ కూడా హైకోర్టు నుంచి ఇప్పటికే ఒక కంప్లైంట్ కూడా రైజ్ అయింది. ఇది ఇలా రకరకాలుగా సైబర్ నేరగాళ్లు కొత్త పన్నాగంతో ప్రజల్లోకి వచ్చి ఏదో రకంగా
రోజు ఒక 3-4 లక్షలు వేసుకొని ఆ అకౌంట్ ని క్లోజ్ చేసి అక్కడి నుంచి కూడా పారిపోయేటువంటి ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. వీరంతా కూడా ఒకే దగ్గర ఆఫీస్ ఏర్పాటు చేసుకొని అనేక సిస్టమ్స్ ఏర్పాటు చేసుకొని ఒకే ఐపీ అడ్రస్ మీద వ్యక్తుల యొక్క ఫోన్ నెంబర్లు సేపాయించి ఆ వ్యక్తి లాగానే యాక్ట్ చేస్తూ ఇతరులకు మెసేజ్ పెట్టి ఈ హ్యాకింగ్ కి పాల్పడతా ఉన్నారంటూ గతంలో పోలీసులు తేల్చారు. కాబట్టి ఈ సైబర్ నేరగాళ్ల పట్ల జాగ్రత్తగా ఉండండి. వచ్చిన లింకుల మీద ఓపెన్ చేయకండి, ఇన్స్టాల్ చేయకండి. మీరు ఏదైనా అనుకోకుండా మోసపోతే టోల్ ఫ్రీ నెంబర్ కి ఫోన్ చేసి సమాచారం ఇవ్వండి అంటూ మాత్రం పోలీసులు అవేర్నెస్ కల్పిస్తా ఉన్నారు. అయితే రవితేజ, ప్రభుత్వానికి సంబంధించి ముఖ్యమైన కమ్యూనికేషన్ గ్రూప్స్ హ్యాక్ అవుతున్నాయంటే కూడా ఇక్కడ సెక్యూరిటీ పరంగా ఏమైనా లోపాలు ఉన్నాయనుకోవచ్చా? సైబర్ నేరగాళ్లు ఎన్ని రకాల టైట్ సెక్యూరిటీని ఏర్పాటు చేసినా, ఏ రకాలుగా హ్యాక్ అవ్వకుండా వాటిని పూర్తిగా అరికట్టేటువంటి ప్రయత్నం చేసినా ఏదో ఒక టెక్నాలజీని ఉపయోగించుకొని ఈజీగా గ్రూప్లలో చొరబడి పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ కి చెందినటువంటి గ్రూపులు, మీడియాకి అధికారులకు సంబంధించినటువంటి గ్రూపులు, రెగ్యులర్ గా ప్రభుత్వం తరఫున మీడియా సంస్థలకు పంపించాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ గ్రూపులన్నీ కూడా హ్యాక్ చేసి దాని ద్వారా ఆ హోదాలో ఉన్నటువంటి పిఆర్ఓలు, పిఏలు, సీసీల పేర్లతో వివిధ జర్నలిస్టులకు మెసేజ్లు రావడము, సంస్థ యజమానులకు మెసేజ్లు రావడము, తెలిసిన స్నేహితులకు, బంధువులకు, చుట్టంలో ఉన్నటువంటి వారందరికీ ఆ మెసేజ్లు ఫార్వర్డ్ అవుతున్న కొద్దీ నిజంగానే అవసరం కోసం మెసేజ్ చేశాడు, ఫోన్ చేశాడేమో అంటూ తిరిగి డబ్బులు చెల్లిస్తా ఉన్నారు. వీటి పట్ల అప్రమత్తంగా ఉండండి. ఈ రోజు డిప్యూటీ సీఎం వివిధ శాఖలో ఉన్నటువంటి మంత్రుల కమ్యూనికేషన్స్ ఏదైతే మీడియాతో కమ్యూనికేట్ చేసుకోవాల్సినటువంటి గ్రూపులన్నీ కూడా హ్యాక్ చేసి దాని ద్వారా మీడియా రిపోర్టర్స్ కి ఆ మెసేజ్లన్నీ పంపుతా ఉన్నట్టుగా తెలుస్తోంది. కొంతమంది మహిళా జర్నలిస్టులు, మహిళా యాంకర్ల మొబైల్స్ ని కూడా హ్యాక్ చేసి వాళ్ళ ద్వారా అదే సంస్థలో ఉన్నటువంటి ఉద్యోగులకు మెసేజ్ పెట్టి దాని ద్వారా డబ్బులు కావాలంటూ కూడా వీళ్ళు కొత్త పన్నాగంతో ముందుకు వెళ్తా ఉన్నారంటూ కూడా క్లియర్ గా అర్థమవుతోంది. కాబట్టి మోసపోయినటువంటి బాధితులు ఎవరైతే డబ్బులు చెల్లించినటువంటి ఉన్నారో వాళ్ళు సైబర్ క్రైమ్ నెంబర్, టోల్ ఫ్రీ నెంబర్ కి ఫోన్ చేసి ఇమీడియట్ గా సైబర్ క్రైమ్ కి 1930 హెల్ప్ లైన్ కి ఫోన్ చేస్తే ఆ అకౌంట్ లో నుంచి కట్ అయినటువంటి డబ్బులు ఇమీడియట్ గా మళ్ళీ రికవరీ అవుతాయి. మీరు అలర్ట్ గా లేట్ చేయకుండా ఆ ప్రాసెస్ ని చేయండి అంటూ మాత్రం ఇప్పటికే సైబర్ క్రైమ్ నిపుణులు ఈ ఆదేశాలు, అవేర్నెస్ కల్పిస్తా ఉన్నారు. కాబట్టి ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యంగా తెలంగాణ, హైదరాబాద్ లో మాత్రం అనేక ఫోన్ నెంబర్లు హ్యాకింగ్ గురయ్యి వాళ్ళ ద్వారా ఇతరులకు మెసేజ్లు వెళ్లడంతో డబ్బులు అధికంగా వసూలు చేశారనేది మాత్రం వరుసగా నమోదవుతున్నటువంటి ఫిర్యాదులు. దీనిపైన హైదరాబాద్ పోలీసులు కూడా ఈ కంప్లైంట్ నెంబర్ ఒకటి ఏర్పాటు చేసి ఆన్లైన్ ద్వారా ఆ కంప్లైంట్ ఇచ్చే విధంగా మాత్రం పోలీసులు ప్రయత్నాలు చేసేటువంటి అవకాశం ఉంది. మోసపోయినటువంటి బాధితులు పోలీసులను అప్రోచ్ అవ్వండి అంటూ మాత్రం సూచిస్తా ఉన్నారు. సుంత రైట్ రవితేజ, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్. సో మొత్తం మీద అయితే అటు తెలంగాణలో ఎక్కువ మటుకు వాట్సాప్ గ్రూపులు, వ్యక్తిగత నంబర్లు కూడా హ్యాక్ అవుతున్నాయి. ఇలాంటి టైంలో మరికొంత ఏపీకే ఫైల్స్ కూడా రావడం అయితే జరుగుతుంది. ప్రజలు ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండి ఓపెన్ చేయకుండా జాగ్రత్త పడండి. ఏమైనా అనుమానాస్పద లింకులు కనిపించినా కూడా అస్సలు ఓపెన్ చేయొద్దు. వీళ్ళైతే వాట్సాప్ ఎన్క్రిప్టెడ్ మెసేజెస్ అయితే ఆన్ చేసుకోండి. సెక్యూరిటీకి సంబంధించి కూడా జాగ్రత్తగా ఉండాలంటూ కూడా జీ తెలుగు న్యూస్ అయితే మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తుంది. గుమగుమల వంటలే వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.